రాష్ట్ర డీజీపీకి నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మరి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ఫిర్యాదు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ గూండాలు మరణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారని డీజీపీ రవిగుప్తాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులకు పాల్పడ్డారన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రవిగుప్తా గారిని నేను, మా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు, అలాగే మరి అచ్చంపేట మాజీ శాసనసభ్యులు మాజీ విప్ గువ్వల బాలరాజు గారు, మేమందరం కూడా ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గం అయితేనేమి, కొల్లాపూర్ నియోజకవర్గం అయితేనేమి, నాగర్ కర్నూల్ నియోజకవర్గం అయితేనేమి, చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా పట్టపగలే దాడులు చేస్తా ఉన్నారు. మా కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు, పేద ప్రజలకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొల్లాపూరు, అచ్చంపేట, ఈ నాగర్ కర్నూల్ ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. మళ్ళీ నయీం ముఠాలు మరి తలెత్తుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో మళ్ళీ నయీం ముఠాలు మరి తిరుగుతున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది. మరి నిన్న కాకుండా అచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరే మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులు చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంతే, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతోని విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు.